హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే నైట్కి మీరా పూణే చేరుకుంటుంది. వెంటనే అర్జున్కి కాల్ చేస్తుంది. మీరా, సేఫ్గా రీచ్ అయ్యావా? హా అర్జున్, సరే, నందు నిన్ను పిక్ చేసుకోవడానికి అక్కడికి వస్తాను అని చెప్పింది. నీకు చెప్పడానికి కాల్ చేస్తే కాల్ కలవలేదంట. అవునా, సరే, నువ్వు అక్కడే వెయిట్ చేయి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఓకే. నా మొబైల్లో ఛార్జింగ్ లేదు, కొద్దిసేపటికి స్విచ్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ ఫోన్ కలవకపోతే నువ్వేం కంగారు పడకు. ఛార్జింగ్ పెట్టుకోకుండా ఏం చేస్తున్నావు మీరా? ముందే చెప్పాను కదా, అస్సలు నా మాట వినవు నువ్వు. సరే సరే, ఇంకా పెట్టేస్తున్నా. నువ్వు డిన్నర్ చేసి పడుకో, జాగ్రత్త, బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. నందుకి కాల్ చేద్దామనుకునే లోపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి? నందుకి ఎలా కాల్ చేయాలి? కాసేపు వెయిట్ చేసి చూద్దాం. ఎంతసేపు అయినా నందు రాకపోయేసరికి ఎవరినైనా మొబైల్ అడిగి కాల్ చేద్దామని చుట్టూ చూస్తుంది. కొత్త ప్లేస్, ఎవరిని అడగాలి? వద్దులే, ఎందుకు అనుకునేలోపు, రేయ్ సిద్ధు, నేను ఇక్కడే ఉన్నా అని ఒక వాయిస్ వినిపించేసరికి అటువైపు చూస్తుంది మీరా. ఏంట్రా రాహుల్, నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విని వీళ్ళు తెలుగు వాళ్ళలాగా ఉన్నారు, ఒకసారి వెళ్ళి ఫోన్ అడిగితే అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చి పిక్ చేసుకుంటా అంది. బట్ చాలాసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నా, కానీ తను రాలేదు. ఫోన్ చేద్దామంటే నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. సో ఒకసారి మీ మొబైల్ ఇస్తే తనకు కాల్ చేస్తాను. సరే అని తన మొబైల్ని ఇస్తాడు సిద్ధు. మీరా థ్యాంక్ యూ చెప్పి నందుకి కాల్ చేసేలోపు ఎవరో తన బ్యాగ్ తీసుకొని వెళ్ళటం చూస్తుంది. హే, నా బ్యాగ్ అంటూ ఆ దొంగ వెనుక పరిగెడుతుంది. రేయ్ పద, తనకి హెల్ప్ చేద్దామని సిద్ధు తన కార్ స్టార్ట్ చేసి మీరా దగ్గర ఆపుతాడు. త్వరగా రండి, మీరు ఇలా వెళ్తే వాడిని పట్టుకున్నట్టే ఇంకా. సరే అని మీరా వాళ్ళ కార్ ఎక్కుతుంది. కాసేపటికి ఆ దొంగ ముందు కార్ ఆపుతాడు సిద్ధు. వాళ్ళిద్దరూ కార్ దిగేలోపు మీరా దిగి వాడి దగ్గరికి వెళ్ళి, ఏరా, నీకు నా బ్యాగే దొరికిందా దొంగతనం చేయడానికి అని పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఇంకా రాహుల్, రేయ్, ఆ పిల్లేంట్రా అలా కొడుతుంది వాణ్ణి, పాపం వాడు అనవసరంగా ఆ అమ్మాయి బ్యాగ్ కొట్టేసని అనుకుంటూ ఉంటాడు. అవునరా, ఈ దెబ్బతో వాడు ఇంకా దొంగతనం చేయడం కూడా మానేస్తాడు. రేయ్ పద, వెళ్ళి ఆ అమ్మాయిని ఆపుదాం, లేకపోతే ఆ దెబ్బలకి వాడైపోతాడు ఇంకా. నీకు అంత దూలగా ఉంటే నువ్వు వెళ్ళు. ఆ కోపంలో మనల్ని కొట్టిందనుకో, బాబోయ్, నేను రాను. నువ్వు మారవు, ఎప్పుడు భయపడుతూ ఉండు. నన్ననటం కాదురా, నీకంత ధైర్యం ఉంటే నువ్వు వెళ్ళి ఆపు ఆ పిల్లని, చూస్తూ ఉండు ఎలా ఆపుతాను అని మీరా దగ్గరికి వెళ్తాడు. సిద్ధుని చూసి ఆ దొంగ నమస్తే సార్ అని అనగానే మీరా కూడా అటువైపు చూస్తుంది. ఈలోపు ఆ దొంగ పారిపోతాడు. రే యాగరా, నువ్వు ఈరోజు అయిపోయావు నా చేతిలో. మీ బ్యాగ్ దొరికింది కదా, ఇంకా వాడిని వదిలేయండి. మీరా ఏదో మాట్లాడదాం అనుకునేలోపు ఎక్కిళ్ళు స్టార్ట్ అవుతాయి. తన బ్యాగ్ తీసుకుని వస్తుంది. సిద్ధు కూడా తనతో పాటే వస్తాడు. రే రాహుల్, ఆ వాటర్ బాటిల్ ఇటివ్వు. నా దగ్గర వాటర్ బాటిల్ లేదు. రేయ్, నీకు కనిపించడం లేదా? అదిగో ఆ బాటిల్ ఇవ్వు. ఒరేయ్, ఆ బాటిల్ వద్దురా, ఉండు, నేను వెళ్ళి వేరే బాటిల్ తెస్తాను అని ఏదో సైగ చేస్తూ ఉంటాడు. మీరాకి ఎక్కిలు ఇంకా ఎక్కువ అవుతాయి. సిద్ధు ఆ బాటిల్ తీసుకుని మీరాకి ఇస్తాడు. మీరా బాటిల్ తీసుకుని తాగుతూ ఉంటుంది. రాహుల్ సిద్ధుని పక్కకి తీసుకువెళ్ళి, రేయ్, నీకు చెప్తే అర్థం కాదా? ఆ బాటిల్లో ఉన్నది వాటర్ కాదు, మందు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఈ విషయం నీకు చెప్పడానికి ఎంత ట్రై చేసినా తమరెక్కడ విన్నారు? బాటిల్ ఆ పిల్లకిచ్చావు. వామ్మో, ఇప్పుడు ఆ పిల్ల తాగిందంటే ఇంక మన పని అంతే అని వెనక్కి తిరిగి చూడగానే మీరా అంతా తాగేసి బాటిల్ పడేస్తుంది. నా బాటిల్ మొత్తం ఖాళీ చేసింది. ఇప్పుడు నైట్కి నాకు మందుండదు. రే ఎదవా, నువ్వు నీ మందుకోల ఆపు, ముందు ఆ పిల్ల గురించి ఆలోచించు. అటు ఇటు ఊగుతూ, నాకు ఇం ఇంకొకటి, ఉన్న ఒక్కటి తాగేసింది కాక మళ్ళీ ఇంకోటి కావాలంట. వీడు ఎ- ఎ- ఎందుకు అలా చూస్తున్నాడు కోతిలాగా అంటూ రాహుల్ దగ్గరికి వెళ్తుంది. నీకెంత ధైర్యం ఉంటే నన్ను కోతి అంటావు? రేయ్, ఆ పిల్ల తాగిన మత్తులో ఏదో అలా అంటుంది, వదిలేరా. కోతి అంటూ పడబోతుంటే సిద్ధు తనని పడకుండా పట్టుకుంటాడు. నాకు కోపం వస్తుంది, నువ్వు వస్తావా, నేను వెళ్ళిపోనా? పో పో, కోతి పో. సిద్ధు మీరా అన్న మాటలకి నవ్వుకుంటూ ఉంటాడు. రేయ్, ఆ పిల్ల నన్ను అలా అంటుంటే నీకు నవ్వెలా వస్తుంది? హా,
రే నా వల్ల కాదు, నేను వెళ్తున్నా ఇంకా. మరి ఈ అమ్మాయి ఎలా? కొంపదీసి ఆ పిల్లని కూడా మనతో పాటు తీసుకొస్తావా ఏంటి? వావ్, గుడ్ ఐడియా. గు గుడ్. నేనేదో ఊరికే అన్నారా, నువ్వు నిజంగానే తీసుకొస్తావా? హా, అవును. పాపం రా, ఊరికి కొత్తలా ఉంది. ఈ నైట్ ఇలాంటి పరిస్థితిలో ఎలా వదిలేస్తాం? పైగా మన తెలుగు అమ్మాయి. నువ్వన్నది కరెక్టే, కానీ కానీ లేదు, ఏం లేదు. పద, మనతో పాటు తీసుకెళ్దాం అని మీరాని కార్ దగ్గరికి తీసుకువస్తాడు. నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు ఈ అమ్మాయితో పాటు బ్యాక్ సీట్లో కూర్చో. రాహుల్ అంటాడు, అబ్బా అంత లేదు, కావాలంటే నువ్వే కూర్చో, నేను డ్రైవింగ్ చేస్తా అంటూ కీస్ కోసం సిద్ధు దగ్గరికి వస్తాడు. సిద్ధు కీస్ రాహుల్కి ఇస్తూ ఉండగా మీరా వాటిని తీసుకుంటుంది. ఓయ్, ఆ కీస్ ఇటివ్వు. కీ కీ కావాలా? "హా, ఇటివ్వు. రై సిద్ధు, ఆ కీస్ తీసుకురా. నేను ఈ పిల్లని పట్టుకుని కీస్ ఎలా తీసుకోవాలి? నువ్వే అటొచ్చి తీసుకో." వచ్చి బలవంతంగా మీరా చేతి నుంచి కీస్ తీసుకుంటాడు. మీరా వెంటనే గట్టిగా ఏడుపు స్టార్ట్ చేస్తుంది. రేయ్, అందరూ ఇటువైపే చూస్తున్నారు, ఏదో ఒకటి చెయ్యి. నేనా? మరి నువ్వేగా ఏడ్పించింది. సరే ఆగు అని మీరా దగ్గరికి వచ్చి కోపంగా, నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అనగానే మీరా రాహుల్ చెంప మీద ఒక్కటిచ్చి, కోతి హా 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 అంటూ నవ్వుతుంది. నిన్ను, రే, ఒకసారి ఇచ్చింది నీకు సరిపోలేదా? మళ్ళీ ఎందుకు ఆ పిల్లతో పెట్టుకుంటావు? ముందు వెళ్ళి కార్ స్టార్ట్ చేయి, ఇంటికి వెళ్దాం. రాహుల్ సరే అని అక్కడి నుంచి కార్ స్టార్ట్ అవుతారు. కాసేపటికి ఇంటికి వచ్చేస్తారు. సిద్ధు మీరాని తన రూమ్కి తీసుకువెళ్ళి అక్కడ పడుకోబెట్టి తను రాహుల్ రూమ్కి వెళ్తాడు. నెక్స్ట్ డే రాహుల్, రేయ్ సిద్ధు, వద్దు అంటే ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చావు, ఇప్పుడేం చేస్తావు? నేను ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పాను, తను కొంచెం సేపటికి ఇక్కడికి వచ్చి ఆ పిల్లని తీసుకువెళ్తా అని చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్ నంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అదా, నిన్న నైట్ ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేయాలి అని మొబైల్ తీసుకుంది కదా, కాల్ చేసే టైంకి ఇదంతా జరిగింది. మార్నింగ్ నేను ఆ నంబర్కి కాల్ చేసి తనకి మన అడ్రస్ చెప్పాను. మంచి పని చేశావు, లేకపోతే నిన్న నైట్ ఆ మందు మ్యాటర్ ఆ పిల్లకి తెలిస్తే నా పని ఇంకా అంతే. సరే పద, తను లేసిందో లేదో చూద్దాం. ఇప్పుడు వెళ్ళడం అవసరమారా? అవును, పద. మీరా అప్పుడే లేచి తల పట్టుకొని కూర్చుంటుంది. సిద్ధు రాహుల్ అక్కడికి వెళ్తారు. వాళ్ళని చూసి, మీ మీరు అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మేమే ఇక్కడికి తీసుకువచ్చాము. ఎందుకు? అసలు ఎవరు మీరు అని అంటూ ఉండగా నందు అక్కడికి వస్తుంది. రేయ్, ఆ అమ్మాయి ఫ్రెండ్ అనుకుంటా, కరెక్ట్ టైంకి వచ్చింది. నందు, ఎక్కడికి వెళ్ళావు? నీకోసం చాలాసేపు వెయిట్ చేశాను. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు పద, రూమ్కి వెళ్దాం. సరే అని తన బ్యాగ్ తీసుకుంటుంది. నందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా హెల్ప్ చేశారు. ఇట్స్ ఓకే అండి అంటాడు సిద్ధు. ఇంకా వెళ్దామా? సరే. ఇంతకీ మీ పేరు చెప్పలేదు అడుగుతాడు సిద్ధు. నా పేరు మీకెందుకు చెప్పాలి? నేను చెప్పను. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. సరిపోయిందా నీకు? పోనీలే అని హెల్ప్ చేస్తే చూడు ఎలా మాట్లాడుతుంది. సిద్ధు మీరా వెళ్ళిన వైపు అలాగే చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. రేయ్, నీతోనే మాట్లాడుతుంది. చెప్పు. ఇప్పుడు నేను చెప్పింది వినలేదు కదా? అంటే అది, బాబు సిద్ధు, ఏంటి సంగతి? ఏం లేదురా. ఏం లేదా? మరెందుకు ఆ పిల్ల వెళ్ళి చాలాసేపు అయినా ఇంకా అటువైపే చూస్తున్నావు? ఏం లేదులే, కానీ మనకి టైం అవుతుంది పదా. మీరా నందు రూమ్కి వచ్చేస్తారు. అబ్బా నందు, తలంతా పట్టేసింది, పిచ్చి పిచ్చిగా ఉంది. ఎందుకుండదు, నైట్ బాగా తాగావు కదా, దాని ఎఫెక్టే. ఏం మాట్లాడుతున్నావు నందు? అవును అని జరిగిందంతా చెప్తుంది. ఇదంతా నిజమా? కానీ అవును, సిద్ధు గారు చెప్పారు. సిద్ధు ఎవరు? అదే నిన్నొచ్చేటప్పుడు పేరు అడిగాడు కదా, తనే. ఓ, తనా? వాళ్ళు అంత హెల్ప్ చేస్తే పేరు అడిగితే చెప్పను అని వచ్చేసావు. నందు, ఇంకా టాపిక్ వద్దు ప్లీజ్. ఆఫీస్ ఎక్కడా? ఏ టైంకి వెళ్ళాలి? ఇదిగో అడ్రస్ ఇంకా టైమింగ్స్ ఇందులో ఉన్నాయి చూడు. సరే, నేను ఫ్రెష్ అయ్యి వచ్చి చూస్తాను. ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. సరే అన్నట్టు నందు, అర్జున్కి నైట్ జరిగిన దాని గురించి చెప్పకు, అనవసరంగా టెన్షన్ పడతాడు. సరే చెప్పను. మీరా ఫ్రెష్ అయ్యి ఇంట్లో వాళ్ళకి ఇంకా అర్జున్కి కాల్ చేసి మాట్లాడుతుంది. కాసేపటికి మీరా నందు ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. ఫస్ట్ డే, కొత్త కొలీగ్స్, పరిచయం అవ్వటం, వర్క్ చేయటం, టైం ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాదు. సాయంత్రానికి ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. వావ్, ఫైనల్లీ ఫస్ట్ డే కంప్లీట్ అయింది.
అవును. ఇక్కడ ఎలా ఉంటదో ఏంటో అని చాలా భయపడ్డాను. బట్ ఇక్కడ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. హా! అవును నందు అంటుంది ఏదో ఆలోచిస్తూ. మీరా? ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? అర్జున్ని బాగా మిస్ అవుతున్నా నందు. అక్కడ ఏం చేస్తున్నాడో ఏంటో. పోనీ కాల్ చేయి అర్జున్‌కి. ఇప్పటికే చాలా రోజులైంది అర్జున్ ఆఫీస్‌కి వెళ్ళి. వర్క్‌లో బిజీగా ఉంటాడు. డిస్టర్బ్ చేయడం ఎందుకని అంటూ ఉండగా మీరాకి కాల్ వస్తుంది అర్జున్ దగ్గర నుంచి. నందు అంటుంది 100 ఇయర్స్ మీ అర్జున్‌కి. ఇలా తలుచుకున్నావో లేదో అలా కాల్ చేశాడు. అలా ఎలా? నవ్వుతూ అర్జున్ కాల్ లిఫ్ట్ చేస్తుంది. హే అర్జున్, తెలుసా ఇప్పుడే నీ గురించి అనుకున్నానో లేదో నువ్వే కాల్ చేశావు. ఇంకా ఫస్ట్ డే ఆఫీస్లో చాలా బాగా గడిచింది అంటూ నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటుంది. కాసేపటికి ఏమైందిరా, నువ్వు బాగానే ఉన్నావా? ఏం మాట్లాడడం లేదేంటి? నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం అనుకుంటున్నా. సరే చెప్పు, నేను మాట్లాడనులే. ఓయ్ తింగరి, నేను ఊరికే అన్నాను. అయినా నువ్వు మాట్లాడకుండా ఉండడం అంటే అది జరిగే పని కాదులే. అర్జున్, నందు ఎలా ఉంది? ఇంకా రూమ్ ఓకేనా? ఏ ప్రాబ్లం లేదుగా? ఏ ప్రాబ్లం లేదురా, అంతా ఓకే. నందు కూడా బాగుంది. మీరా? ఒక్క నిమిషం లైన్లో ఉండు. సరే. ఇప్పుడు చెప్పు, ఏమైందిరా? పెద్దమ్మ ఇంకా రియా ఇంటికి వస్తున్నారంట. ఇప్పుడే కాల్ చేసి చెప్పారు. ఓ, నిశ్చితార్థం ఇంకా పెళ్లి కోసం ఏవో తీసుకోవాలంట, అందుకే. సరే, ఏమైంది తింగరి? ఇందాకటి వరకు ఆపకుండా మాట్లాడవు, ఇప్పుడు అస్సలు మాట్లాడడం లేదు. ఓయ్, నిన్నే. అర్జున్, చెప్పు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే అని కాల్ కట్ చేస్తుంది. అర్జున్ కాల్ చేశాడని హ్యాపీగా ఉన్నావు, ఇంతలో ఏమైంది డల్గా ఉన్నావు? అర్జున్ ఏమైనా అన్నాడా? అదేం లేదు నందు, నీ గురించి నాకు తెలుసు. ఏ రీజన్ లేకుండా నువ్వు అలా ఉండవు. ఏమైంది చెప్పు. అది నందు, అర్జున్కి నేను కరెక్ట్ కాదేమో. ఏం మాట్లాడుతున్నావు మీరా? కనీసం నీకైనా అర్థమవుతుందా? ఏదో జరిగింది, కానీ నువ్వు నా దగ్గర ఆ విషయం చెప్పటం లేదు. ఇప్పుడు చెప్పు, అసలేమైంది? మీరా విజయ వల్ల ఇంటికి వెళ్ళటం, ఆవిడ అన్న మాటల గురించి నందుకి చెప్తుంది. వాట్? అసలు ఆవిడకు నీ గురించి ఏం తెలుసు అని నిన్ను అలా అంటుంది? అయినా అర్జున్ ఏమీ అనలేదా నిన్ను అలా అంటుంటే? అర్జున్కి ఇదంతా తెలీదు నందు. నేను ఇప్పుడే అర్జున్కి కాల్ చేసి చెప్తాను. హౌ కెన్ షీ టాక్ లైక్ దట్? వద్దు నందు, అలా చేయడం కరెక్ట్ కాదు. ఈ ఒక్కసారి నేను చెప్పేది విను. సరే అయితే నాకు ప్రామిస్ చేయి, ఇంకెప్పుడు ఆవిడన్న మాటల గురించి ఆలోచించను అని. సరే, ప్రామిస్. ఇక్కడుంటే నువ్వు అలాగే ఉంటావు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, కాసేపు అలా బయటికి వెళ్దాం. నందు, గుడికి వెళ్దాం. ఓకే. ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. నందు, నువ్వు పద, నేను పూలు కొబ్బరికాయలు ఇంకా కావలసినవి తెస్తాను. సరే మీరా. రేయ్ సిద్ధు, ఏదో ఒకరోజు నువ్వు దొరుకుతావు కదా, అప్పుడు చెప్తా నీ పని అంటాడు రాహుల్. నేను నీలాగా కాదురా. అబ్బో, అది చూద్దాం. రేయ్, ఆ అమ్మాయి ఇక్కడుందేంటి? ఎవర్రా? అదేరా, ఆ రోజు నైట్. ఎహే, సరిగ్గా చెప్పు. అదే ఆ రౌడీ పిల్ల. నిన్న నైట్ నిన్ను కోతి అంది కదా, ఆ పిల్ల. రేయ్, ఇంకోసారి కోతి అన్నావనుకో. సరే అనన్లే కానీ పద, వెళ్ళి తనతో మాట్లాడదాం. కనీసం నువ్వు పేరు అడిగితే కూడా చెప్పలేదు, ఎందుకురా నీకు? పద వెళ్దాం. చూడు, ఈరోజు ఎలాగైనా ఆ అమ్మాయి పేరు తెలుసుకుంటా అని మీరా దగ్గరికి వెళ్తాడు. రేయ్, వద్దురా, ఆగు, నేను వెళ్తున్నా. మీరా అక్కడ పూలు తీసుకుంటూ ఉంటుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరా క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంది. నేనండి, సిద్ధుని. నన్ను గుర్తుపట్టలేదా? గుర్తొచ్చింది. గుడికి వచ్చారా? లేదండి, దొంగతనం చేయడానికి వచ్చాం. వాట్? లేకపోతే మీరు అడిగేది ఎలా ఉంది? ఇంతకీ మీ పేరు చెప్పలేదు. అసలు నా పేరు మీకెందుకు చెప్పాలి? నేను చెప్పను అని వెళ్తూ ఉంటుంది. ఓయ్ రౌడీ అని గట్టిగా పిలుస్తాడు. నేనేమి రౌడీ కాదు, నన్ను అలా పిలవకు. మరి పేరు చెప్పు, అలా పిలుస్తాను. నేను చెప్పను, అయితే రౌడీ అనే పిలుస్తాను. లోపలికి వెళ్తుంది మీరా కోపంగా. నందు, ఇంతసేపు ఏంటి? ఏం లేదులే, పద. అర్చన చేయించి కాసేపు అలా కూర్చుని బయటకు వచ్చేస్తారు. హలో మీరా, సిద్ధు గారు. తెలుసు, ఇందాకే వచ్చి మాట్లాడారు. అవునా? పోనీలే, ఈరోజైనా సరిగ్గా మాట్లాడావా? లేదు. ఎందుకే అలా చేస్తావు? పాపం సిద్ధు గారు. ప్లీజ్ నందు, మళ్ళీ స్టార్ట్ చేయకు. హాయ్ నందు గారు, మీరు కూడా వచ్చారా? అవును. మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? దేని గురించి? అది, మాతో పాటు కాఫీకి వస్తారా? ఓకే. నో. సిద్ధు గారు, మీరు పదండి, మేము వస్తాం. నందు, ఇప్పుడు కాఫీకి ఎందుకు?
మీరా, ఇక్కడ మనకెవ్వరూ సరిగా తెలీదు. సిద్ధు వాళ్ళు మంచి వాళ్ళలాగా ఉన్నారు. పైగా మనకి చాలా హెల్ప్ చేశారు. జస్ట్ కాఫీకి వెళ్ళడానికి ఏమైంది? నువ్వు కూడా రా. సరే, వస్తాను కానీ ఒక కండిషన్. నువ్వు వాళ్ళకి నా పేరు చెప్పను అంటేనే వస్తాను. సరే, చెప్పనులే. పద వెళ్దాం. అందరూ కాఫీ షాప్కి వెళ్ళి కూర్చుంటారు. అవును, మీరు ఈ సిటీ కొత్త? అవును, మా ఇద్దరికి ఇక్కడే జాబ్ వచ్చింది. మీరెక్కడ వర్క్ చేస్తున్నారు? విఆర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. అక్కడ వర్క్ చేస్తున్నారా? అయితే మీకు అని అంటూ ఉండగా సిద్ధు ఆపేస్తాడు. ఓహ్ అవునా అంటాడు సిద్ధు. నందు, ఇంక వెళ్దామా? లేట్ అవుతుంది. సరే, ఇంక మేము వెళ్తాం సిద్ధు గారు. సరే అండి, మీ రూమ్ వరకు డ్రాప్ చేస్తాం రండి. ఏం అవసరం లేదు, మేము వెళ్తాము. నందు, ఇంక పద. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అలా అంది. అబ్బో, రేయ్ నువ్వు ఆపు. ఇట్స్ ఓకే నందు. మీరా ఇంకా నందు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రేయ్, ఆ పిల్లకేంటి ఓవర్ చేస్తుంది? పోనీలే అని మాట్లాడుతుంటే బాగానే మాట్లాడింది కదరా. నేనంటుంది నందు గురించి కాదు, ఆ రౌడీ పిల్ల గురించి. షీఈ్ సో క్యూట్ కదా. ఏంటి అంటే? అలా కాదురా. మరెలా బాబు? నేను ముందే అనుకున్నా. తనలో ఏదో మ్యాజిక్ ఉంది రాహుల్. తను అలా మాట్లాడుతున్నా నాకు తన మీద అస్సలు కోపం రావడం లేదు. ఇంకా ఏమేమనిపిస్తుంది చెప్పు. రేయ్, ఐఎమ్ సీరియస్. నేనేమైనా కామెడీ చేస్తున్నానా? నేను సీరియస్గానే అడుగుతున్నా. కొంపదీసి ఆ పిల్లని కానీ ఇష్టపడుతున్నావా ఏంటి? ఏమో, నాకు తెలీదు. తెలీదా? నెక్స్ట్ డే మార్నింగ్ నందు మీరా ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. నందు హెల్త్ బాగాలేదని హాఫ్ డే లీవ్ పెట్టి వెళ్ళిపోతుంది. నైట్ ఎంతసేపటికి మీరా ఇంటికి రాకపోయేసరికి తనకి కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. సడన్గా సిద్ధు గుర్తుకు వచ్చి అతనికి కాల్ చేస్తుంది. నందు, ఏమైంది? ఈ టైంకి కాల్ చేశావు? అది, నీకు కుదిరితే నాకు ఒక హెల్ప్ చేస్తావా? చెప్పు. మా ఫ్రెండ్ ఇంకా రూమ్కి రాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. దానికి అసలు ఇక్కడ ఏ ప్లేస్ తెలీదు. తనని వెతకడానికి నాకు హెల్ప్ చేస్తావా? దానికి అంతలా అడగాలన్నందు, నేను వెళ్తానులే తనని వెతకడానికి. చాలా నైట్ అయింది కదా, నీకు ఇబ్బంది అవుతుంది. సరే సిద్ధు, ఓకే బాయ్. బాయ్. ఏమైందిరా? ఆ రౌడీ పిల్ల ఇంకా రూమ్కి రాలేదంట. నందు హెల్ప్ చేయమని చెప్పింది. ఓరే, మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. మర్చిపోయావా ఆ రోజు ఆ దొంగని ఎలా చితక్కొట్టిందో? నాకైతే ఆ పిల్లని చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంది. అలా అని లైట్ తీసుకోలేం కదా. నువ్వు మామూలుగానే ఊరుకోవు, ఇంకా పిల్ల విషయం అంటే అసలు ఆగుతావా? రేయ్, ఇంకాపు, నేను వెళ్తున్నా. బాయ్. సరే, జాగ్రత్త రా. పిల్లతో కొట్టించుకోకుండా తిరిగిరా. రేయ్ నిన్ను. ఇంక వెళ్ళు, మళ్ళీ అక్కడ ఆ రౌడీ ఎవరినేం చేస్తుందో. సరేలే, నేను వెళ్తున్నా అని స్టార్ట్ అవుతాడు. ఎక్కడ వెతకాలి ఈ పిల్లని అని ఆలోచిస్తూ ఉంటాడు. ముందు ఆఫీస్కి దగ్గర చూస్తే అని అక్కడికి వెళ్తాడు. అదే టైంకి మీరా ఆఫీస్ నుంచి బయటకు వస్తూ కనిపిస్తుంది. అమ్మయ్య, ఈ రౌడీ పిల్ల సేఫ్గానే ఉంది అని కార్ దిగి వెనక నుంచి తనని ఫాలో అవుతూ ఉంటాడు. మీరాకి తనని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. నడుస్తూ ఉంటుంది. వెనక నుంచి సిద్ధు వచ్చి మీరా నోరు మూస్తాడు. మీరా వెంటనే మోచేతితో సిద్ధు పొట్ట మీద ఒక్కటిస్తుంది. అంతే, దెబ్బకి బాబు అవుట్. హ్యాండ్ బ్యాగ్లో పెప్పర్ స్ప్రే కోసం వెతుకుతూ ఉంటుంది. ఓయ్ రౌడీ, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని వెనక్కి చూస్తుంది. అయ్యో సిద్ధు అని అక్కడికి వెళ్తుంది. సారీ సిద్ధు గారు, వెనక నుంచి సడన్గా అలా చేసేసరికి భయం వేసింది, అందుకే అలా చేశాను. గట్టిగా కొట్టినట్టున్నా. అయినా మీరెందుకు అలా చేశారు? బుద్ధి తక్కువై ఏదో సరదాకి ప్రాంక్ చేద్దామనుకున్నా. ఈ రియాక్షన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఈ రోజుల్లో ఆ మాత్రం అలర్ట్గా ఉండాలి కదా. అయినా ఈ టైంలో ప్రాంక్ ఏంటి సిద్ధు గారు? అవును, మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? మీకోసమే వచ్చాను. వాట్? తప్పుగా అనుకోకండి. నందు మీరు ఇంకా రూమ్కి రాలేదు అని కాల్ చేసింది, అందుకే వచ్చాను. ఓ అవునా, సారీ సిద్ధు గారు. పర్లేదండి, కనీసం ఇప్పటికైనా నా మీద నమ్మకం వచ్చిందా? అదేంటి అలా అన్నారు? మరి నేను ఎన్నిసార్లు మీ పేరు అడిగినా చెప్పడం లేదు కదా, అందుకే. అలా అని కాదు, మైసెల్ఫ్ మీరా. మీరా, ఇప్పటికి చెప్పారా? అయినా మీకు రౌడీ అనే పేరే బాగా సూట్ అయింది మీరా కంటే. జస్ట్ జోక్ చేశాను అంతే. సరే పదండి, నేను నీ రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, నేను వెళ్తాను. మిమ్మల్ని తీసుకువెళ్ళకపోతే మళ్ళీ నందు నన్ను అంటుంది.
ఓకే. అక్కడి నుంచి ఇద్దరూ స్టార్ట్ అవుతారు. మీరా, నిన్నొకటి అడగొచ్చా? చెప్పండి సిద్ధు గారు. ఈ గారు అవేమీ వద్దు. జస్ట్ కాల్ మీ సిద్ధు. ఓకే. ఇదేనా అడగాలన్నారు? కాదు. మరింకేంటి? అది లవ్ మీద మీ ఒపీనియన్? ఐ మీన్ మీరెవరినైనా లవ్ చేశారా అని. అయినా మీకెందుకు చెప్పాలి? ఫ్రెండ్స్ కదా అని ఏదో క్యాజువల్గా అడిగాను. నీకు చెప్పాలని లేకపోతే వద్దులే. అయ్యో సిద్ధు, నువ్వెందుకు ప్రతిదానికి అలా అంటున్నావు? నేను ఊరికే అలా అన్నాను. నువ్వు అనుకుంటున్నట్టు నేనేం రౌడీని కాదు. ఏదో ఆ సిచ్యువేషన్స్కి అలా రియాక్ట్ అవ్వక తప్పలేదు. ఓకే. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. "ఆ, అవును సిద్ధు, నేనొకరిని లవ్ చేశా. ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. ఇంకో 1 వీక్లో మా నిశ్చితార్థం." అవునా? నువ్వు చాలా లక్కీ మీరా. ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారు. సిద్ధు, కారాపు, మా రూమ్ వచ్చేసింది. హా, ఓకే. సిద్ధు, లోపలికి రా. నువ్వెప్పుడూ మా రూమ్ చూడలేదు కదా. హా, సరే. మీరాని చూసి అమ్మయ్య వచ్చేసావా, ఎంత టెన్షన్ పడ్డానో. కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఇంత కేర్లెస్గా ఎలా ఉంటావు మీరా నువ్వు? సారీ నందు, అసలు మొబైల్ చూసుకోలేదు, కొంచెం బిజీగా ఉన్నా. సిద్ధు వచ్చాడు. సిద్ధు, థ్యాంక్స్ మీరాని జాగ్రత్తగా రూమ్కి తీసుకువచ్చినందుకు. ఇట్స్ ఓకే నందు. మీరా, నువ్వు ఈ టైం వరకు ఆఫీస్లో ఏం చేస్తున్నావు? ఐ మీన్ వర్కింగ్ అవర్స్ అయిపోయినా కానీ. అవును, బట్ చెప్పాను కదా పెళ్ళి గురించి. ఈలోపు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ పెట్టుకుందాం అనుకుంటున్నా. అందుకు కావలసిన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసరికి లేట్ అయింది. రేపు నేను వర్క్ చేసే కంపెనీ మేనేజర్ వస్తున్నారు. ఒకసారి సార్కి ఇన్ఫామ్ చేస్తే హెల్ప్ చేస్తారు అని మా గ్రూప్ హెడ్ చెప్పారు. అందుకే ఈరోజు లేట్ అయింది. సిద్ధు అంటాడు, ఓకే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫోన్ మాట్లాడొస్తాను. సరే. ఇంతకీ మా రౌడీ పెళ్లి చేసుకునే ఆ లక్కీ పర్సన్ ఎవరు? నాకు తనని చూడాలని ఉంది. ఆగు చూపిస్తా అని మొబైల్లో అర్జున్ పిక్స్ చూపిస్తుంది. ఇతను అర్జున్. నీకు అర్జున్ తెలుసా? టాప్ బిజినెస్ పర్సన్లో ఒకరు కదా. ఈ మధ్య ఒక మ్యాగజైన్లో తన గురించి చదివాను. వావ్, మీ ఇద్దరి పేరు చాలా బాగుంటుంది మీరా. హీ ఈజ్ సో లక్కీ, నీలాంటి అమ్మాయి తనకి దొరికినందుకు. సిద్ధు, సోప్ ఎక్కువైంది, ఇంకా చాలు. సోప్ కాదు మీరా, నిజంగానే అంటున్నా. సరే, నువ్వు తప్పకుండా మా పెళ్ళికి రావాలి. ఇంకా రాహుల్ని తీసుకురా. యా, తప్పకుండా వస్తాం. నీకు చెప్పలేదు కదా, మా పేరెంట్స్ కూడా ఢిల్లీలోనే ఉంటారు. నువ్వు ఢిల్లీ వచ్చినప్పుడు నాకు కాల్ చేయి, మనం మీట్ అవ్వచ్చు. అర్జున్ని కూడా పరిచయం చేస్తాను. ఓకే మీరా. మొత్తానికి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారన్నమాట. హా, అవును. సారీ సిద్ధు, ఇన్ని రోజులు నీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ ఆన్ మీ. పర్లేదు మీరా. సరే, ఇంకా నేను వెళ్తాను. ఓకే, బాయ్. పాపం అర్జున్. ఏమైంది నందు? వారం రోజులకే నాకు చుక్కలు చూపిస్తున్నావు. పాపం అర్జున్ నిన్నెలా భరిస్తాడో ఏంటో. తలుచుకుంటే జాలేస్తుంది నాకు. మీరా ఒక బుక్ ఓపెన్ చేసి ఏదో రాస్తూ ఉంటుంది. ఏంటి మేడం, రోజూ చూస్తున్నా, తెగ రాస్తున్నావు, దేని గురించి? అది నువ్వు నవ్వను అంటే చెప్తాను. సరే, నవ్వను, చెప్పు. నేను డైరీ రాస్తున్నానందు. ఏంటి, నువ్వు డైరీయా? కామెడీ చేయకు మీరా, అందుకే నీకు చెప్పలేదు. సరే సరే చెప్పు, ఇంక నవ్వను. అర్జున్కి ఇప్పటి వరకు నా లైఫ్లో జరిగినవన్నీ తెలుసు. ఏ విషయం దాచలేదు. కానీ ఇక్కడికి వచ్చాక మొదటిసారి చాలా విషయాలు అర్జున్కి చెప్పలేదు. కావాలని అలా చేయలేదు, బట్ అవి చెప్పి అర్జున్ని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక అలా చేశాను. నాకు మా ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఉండటం ఇష్టం లేదు. సో ఇక్కడ జరిగినవన్నీ ఈ డైరీలో రాసి నేను ఢిల్లీ వెళ్ళాక అర్జున్కి ఇస్తాను. అర్జున్ని నేను చాలా మిస్ అవుతున్నాను నందు. ఆ ఫీలింగ్స్ అన్నీ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు. అర్జున్కి దూరంగా వచ్చాకే తెలిసింది నాకు అర్జున్ అంటే ఎంత ఇష్టం ఉందో. ఇన్ని రోజులు అర్జున్ నా పైన చూపించిన ప్రేమ, కేరింగ్ అన్నీ చాలా మిస్ అవుతున్నా. ఇవన్నీ అర్జున్కి నేను ఎప్పుడూ చెప్పలేదు, చెప్పలేను కూడా. అందుకే నా ఫీలింగ్స్ అన్నీ ఈ డైరీలో రాస్తున్నా. ఢిల్లీ వెళ్ళాక అర్జున్కి ఈ డైరీ ఇస్తాను. సో క్యూట్ మీరా. అర్జున్ ఈ డైరీ చదివితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీ ఇద్దరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. నువ్వు అర్జున్ని ఎంత ప్రేమిస్తున్నావు నాకు ఇప్పుడే అర్థమైంది మీరా. పక్కనే ఉన్న చాట్ మీద డేట్స్ అన్నీ క్రాస్ చేస్తుంది. ఇంకా 2 డేసే ఉంది అర్జున్ని మీట్ అవ్వడానికి అని చిన్నపిల్లలాగా రూమ్ అంతా తిరుగుతూ ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ మీరా. నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి. ఈలోపు మీరా వాళ్ళ పేరెంట్స్ నుంచి కాల్ వస్తుంది. ఫోన్ మాట్లాడి నందు దగ్గరికి వస్తుంది. నందు, గుడ్ న్యూస్. ప్రియాకి కూడా జాబ్ వచ్చింది, అది కూడా ఢిల్లీలోనే.
ఇంకా మా ఫ్యామిలీ కూడా ఢిల్లీ షిఫ్ట్ అవుతున్నారంట. అంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఢిల్లీకి షిఫ్ట్ అయిపోతారు. ఇంకందరం హ్యాపీగా ఒకే చోట ఉండొచ్చు. వావ్! సూపర్. కానీ ఇంత సడన్‌గా అంటే ఢిల్లీలో ఇల్లు కష్టం కదా! అవన్నీ కూడా చూశారు నందు. ప్రసాద్ అంకుల్ హెల్ప్ చేశారు. ఈ విషయం అర్జున్‌కి చెప్పాలి అని కాల్ చేస్తుంది. కానీ విజయ కాల్ లిఫ్ట్ చేస్తుంది. మీరా అర్జున్ అనుకుని అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. నీకు నీ ఫ్యామిలీకి వేరే పని లేదా ఇంకా? అని తిడుతుంది. ఆంటీ అది వాణ్ణి కనీసం ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉండనివా? సారీ ఆంటీ అని కాల్ కట్ చేస్తుంది. అర్జున్ అప్పుడే వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి ఎవరు పెద్దమ్మ ఫోన్? అది రాంగ్ నెంబర్ రా అని అర్జున్తో చెప్తూ మీరా నెంబర్ కాల్ లిస్ట్ నుంచి డిలీట్ చేసి నెంబర్ బ్లాక్ చేస్తుంది. అవునా, నేను ఇంకా మీరా కాల్ చేసిందేమో అనుకున్నా. అసలు ఈ తింగర్ ఏం చేస్తుంది? కనీసం కాల్ కూడా చేయలేదు. నేను చేస్తే లిఫ్ట్ చేయదు. మళ్ళీ ఒకసారి చేసి చూద్దామని మొబైల్ తీసుకుంటాడు. అర్జున్, టైం చూసావా ఎంతైంది? ఇప్పుడెవరికి ఫోన్? అంటే పెద్దమ్మ మీరాకి. ఇప్పుడెందుకు? నిద్రపోతుందేమో, రేపు మార్నింగ్ కాల్ చేయి. కానీ లేదు ఏం లేదు. ఇంక నువ్వు పడుకో. మార్నింగ్ నుంచి ఆఫీస్ వర్క్ చేసి అలసిపోయి ఉంటావు. సరే. నెక్స్ట్ డే మార్నింగ్ మీరా నందు ఆఫీస్కి వెళ్తారు. మీరా, మేనేజర్ గారు వచ్చారు. నువ్వు నిన్న ట్రాన్స్ఫర్కి అడిగావు కదా, నేను నీ గురించి సార్కి చెప్పాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే మీరా, నువ్వు బాగా వర్క్ చేస్తున్నావు కాబట్టి నీకు హెల్ప్ చేస్తున్నా. బట్ మేనేజర్ ఒప్పుకోకపోతే నేనేం చేయలేను. సార్ వచ్చారు, నువ్వు ఒకసారి నాతో పాటు రా, వెళ్ళి మాట్లాడదాం. ఓకే సార్. ఇద్దరూ మేనేజర్ క్యాబిన్కి వెళ్తారు. సార్, నేను చెప్పింది ఈఎంఐ గురించే. ఓకే. తన ప్రొఫైలే చెక్ చేస్తున్నా. వర్క్ ప్రోగ్రెస్ అంతా బాగుంది. ఈ వాయిస్ అని అటువైపు చూస్తుంది. అక్కడ సిద్ధుని చూసి షాక్ అవుతుంది. ఆ షాక్లో సిద్ధు నువ్విక్కడ అనగానే మీరా, సిద్ధు కాదు సిద్ధార్థ్ సార్, రెస్పెక్ట్ ఇవ్వు అని వాళ్ళ హెడ్ అరుస్తాడు. సారీ సార్, నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకో, నేను సార్తో మాట్లాడుస్తా. ఓకే సార్ అని మీరా బయటికి వచ్చేస్తుంది. మీరా ఇంకా షాక్లోనే ఉంటుంది. అదేంటి, సిద్ధు ఈ కంపెనీకి మేనేజరా? అసలు మాతో చెప్పలేదు అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వాళ్ళ హెడ్ వచ్చి, కంగ్రాట్స్ మీరా, నీ ప్రపోజల్ సార్ యాక్సెప్ట్ చేశారు. నేను ఢిల్లీ బ్రాంచ్కి షిఫ్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. ఓకే అని అతను వెళ్ళిపోతాడు. వెంటనే అర్జున్కి చెప్పాలి అని అర్జున్కి కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు కాల్ చేసినా బిజీ అని వస్తుంది. ఏంటసలు ఈ అర్జున్కి ఏమైంది? కనీసం కాల్ కూడా చేయట్లేదు. ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్తుంది. సాయంత్రం తిరిగి రూమ్కి స్టార్ట్ అవుతారు. హే మీరా, పార్టీ ఇవ్వు. నువ్వు అనుకున్నట్టు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది కదా. తప్పకుండా ఇస్తాను. ఏం కావాలి? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం. అదేంటి, ఓన్లీ ఐస్ క్రీమా? ప్రస్తుతానికి అది చాలు. సరే పద వెళ్దాం అని వెళ్తూ ఉంటే సడన్గా ఒక కారు వచ్చి వాళ్ళ ముందు ఆగుతుంది. సిద్ధు, రాహుల్ వాళ్ళ దగ్గరికి వస్తారు. మీరా సిద్ధుని చూసి గుడ్ ఈవినింగ్ సార్ అని విష్ చేస్తుంది. రాహుల్ షాక్ అవుతాడు. నేను వింటుంది నిజమేనా? మీరా, నువ్వు విని సార్ అని పిలవటమా? రేణువాపు. మీరా, మనం ఫ్రెండ్స్, నువ్వు నన్ను సార్ అని పిలవద్దు. నాకు చాలా వింతగా ఉంది. అయినా ఇది ఆఫీస్ కాదు కదా. కానీ సార్, ఇంకోసారి అలా పిలిస్తే నేను ఇంక నీతో మాట్లాడను. సరే సరే పిలవనులే. రేయ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను చూస్తుంది నిజమేనా? మీ ఇద్దరు కాదు మీరా నీతో ఇలా మాట్లాడుతుంది అంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. ఇదంతా నిజమేరా అని జరిగింది చెప్తాడు. అవును సిద్ధు, మేము ఆ కంపెనీలో పనిచేస్తున్నామని తెలిసి కూడా నువ్వెందుకు మాకు నువ్వే మేనేజర్ అని చెప్పలేదు? ఏమో, నాకు అలా చెప్పడం ఇష్టం ఉండదు. అయినా అలా చెప్తే మీరు నాతో ఫ్రెండ్లీగా ఉండలేరు, నాతో ఫ్రీగా మాట్లాడలేరు. అందుకే చెప్పలేదు. అలా కాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోతారు. ఏంట్రా, మీరా పెళ్ళని తెలిసి అలా ఉన్నావా? లేదురా, అలా ఏం కాదు. కొన్ని రోజుల్లోనే చాలా క్లోజ్ అయ్యాం. ఇంతలోనే మళ్ళీ. రేయ్, నిజం చెప్పు, నీకు మీరా అంటే ఇష్టం కదా? అవును, తన పెళ్ళి గురించి తెలియకముందు. బట్ ఇప్పుడు మాత్రం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. కానీ తను వెళ్ళిపోతుంది అంటే బాధగా ఉందిరా. అలాంటప్పుడు తన ట్రాన్స్ఫర్ ఎందుకు ఓకే చేశావు? క్యాన్సిల్ చేయొచ్చు కదా. అది నీ చేతిలో పనే కదా. అప్పుడు మీరా ఇక్కడే ఉండేది కదా. అలా చేస్తే నాకన్నా సెల్ఫిష్ ఇంకెవరూ ఉండరు. మీరా అక్కడుంటే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉంటుందిరా. అది చాలు. కానీ నువ్వు బాధపడుతున్నావు కదరా. అయినా తప్పు నాదే కదా.
తన గురించి తెలియకుండా ఇష్టపడ్డాను. నా హ్యాపీనెస్ కోసం తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదురా. అందరూ నీలాగా ఆలోచిస్తే చాలా బాగుంటుందిరా. "హ్మ్." మీరా మళ్ళీ అర్జున్కి కాల్ చేస్తుంది. బిజీ అని వస్తుంది. ఏంటి ఎప్పుడు కాల్ చేసినా బిజీ వస్తుంది అని కిషోర్కి కాల్ చేస్తుంది. ఏంటి మేడం గారు, ఎలా ఉన్నారు? కొత్త జాబ్ ఎలా ఉంది? హా, బాగుంది. ఏంటి అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? ఏమైంది? అసలు ఏం చేస్తున్నాడు ఆ అర్జున్? కనీసం కాల్ కూడా కలవట్లేదు. ఎప్పుడు చూసినా బిజీ అని వస్తుంది. అంతలా ఏం చేస్తున్నాడు? అవునా? అసలు వాడు మార్నింగ్ నుంచి ఫోనే మాట్లాడలేదు. ఏవో ఫైల్స్ చెక్ చేస్తున్నాడు. మరి నాకెందుకు అలా వస్తుంది? సరే ఆగు, నేను వెళ్ళి వాడికి ఫోన్ ఇస్తాను. వాడినే అడుగు. సరే. రే అర్జున్, ఇదిగో మీరా కాల్ చేసింది, మాట్లాడు. ఇటివ్వు. ఏంటి తింగరి, అక్కడికి వెళ్ళాక నన్ను మర్చిపోయావా? కనీసం ఫోన్ కూడా చేయడం లేదు. రేయ్, నిన్ను చంపేస్తాను ఇంకోసారి అలా అన్నావంటే. ఎన్నిసార్లు కాల్ చేశానో ఒకసారి నీ చెత్త మొబైల్లో చూడు. ఏంటి కాల్ చేశావా అని మొబైల్ చెక్ చేసుకుంటాడు. అవును, చాలాసార్లు కాల్ చేశావు. మరి లిఫ్ట్ చేయడానికి ఏమైంది? అది నీ నెంబర్ బ్లాక్లో ఉంది. వాట్? నా నెంబర్ బ్లాక్ చేశావా? స్టూపిడ్, ఈడియట్, పంది. అబ్బా, సమయానికి తిట్లు కూడా గుర్తు రావడం లేదు. నేను అక్కడికి వచ్చాక చెప్తా నీ పని. అయిపోయావు నా చేతిలో. బాబోయ్, ఇంకా నా వల్ల కాదు. వద్దింక ఆపు ప్లీజ్. అయినా నేను నీ నెంబర్ ఎందుకు బ్లాక్ చేస్తా? ముందు నీ డొక్కు ఫోన్ని చెత్తలో వెయ్యి. నాకు వస్తున్న కోపానికి నిన్ను. సారీ, నిజంగా చూసుకోలేదు తింగరి. సరేలే, అంకుల్ కాల్ చేస్తున్నారు, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. మా నాన్నకి కొడుకు మీద కంటే కోడల మీద ప్రేమ ఎక్కువ అవుతుంది. రేయ్, ఇంకాపు. నువ్వెలాగో చేయవు, ఎవరైనా చేస్తే ఇలా అంటావు. నిన్న నైట్ ఎన్నిసార్లు కాల్ చేశాను, తవరు లిఫ్ట్ చేయరు. మళ్ళీ నన్ను అంటున్నావా? అక్కడికి వచ్చాక తీరిగ్గా గొడవ పడొచ్చులే. నేను అంకుల్తో మాట్లాడాలి. బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. రాక్షసి. ఏంట్రా నువ్వు నంబర్ బ్లాక్ చేయడం ఏంటి? అంతలా ఏం జరిగింది? రేయ్, అసలు నేను నంబర్ బ్లాక్ చేయడమా? అది కూడా మా తింగర్ది. అసలు అది జరిగే పనేనా? పొరపాటున కూడా అలా చెయ్యను. మరి అలా ఎవరు చేస్తారా? అది నీకు తెలియకుండా. అంత ధైర్యం ఎవరికుంది? నాకు అదే అర్థం కావట్లేదు. పైగా మీరా నంబర్ కూడా నా కాంటాక్ట్స్ నుంచి డిలీట్ చేశారు. వాట్? అవునరా. ఇవన్నీ ఆ రాక్షసికి చెప్తే నా పని అంతే ఇంకా. అందుకే చెప్పలేదు. అవును, అయినా ఇలా చేయాల్సిన అవసరం ఎవరికుంది? అదే నాకు అర్థం కావట్లేదురా. రేయ్, నిన్న నీ మొబైల్ ఎవరికిచ్చావు? ఒకసారి గుర్తు తెచ్చుకో. నా దగ్గరే ఉందిరా. నైట్ మాత్రం పెద్దమ్మ తీసుకుంది ఒకసారి, అంతే. నువ్వేమీ అనుకోకపోతే నేను ఒకటి చెప్పనా? ఏంట్రా? అది ఒకవేళ మీ పెద్దమ్మ ఏమైనా మీరా నెంబర్ అని అనేలోపు, రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు అమ్మెందుకు అలా చేస్తుంది? మేబీ ఆంటీకి మీ పెళ్ళి ఇష్టం లేదేమో, నీకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారనుకుంటా. లేదురా, అలా ఏం కాదులే. నేను మీరాని ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ చాలా బాగా మాట్లాడుకున్నారు. ఏమోరా, నాకు అనిపించింది చెప్పాను, అంతే. తర్వాత రోజు మీరా నందు ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేస్తారు. చాట్లో అన్ని డేట్స్ క్రాస్ చేసి ఫైనల్లీ నేను మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నా. అర్జున్ని కలుస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. సరే, ముందు చూసుకో, లగేజ్ అంతా ప్యాక్ చేసావా? ఏమీ మర్చిపోలేదు కదా? ముఖ్యంగా నీ డైరీ. ఏమీ మర్చిపోలేదు. ఈలోపు సిద్ధు, రాహుల్ వస్తారు. అంతా రెడీగా, ఇంకా స్టార్ట్ అవుదాం, మళ్ళీ లేట్ అవుతుంది అంటాడు సిద్ధు. పదండి అని వెళ్ళి కారులో కూర్చుంటుంది. మీరా అసలు ఆగటం లేదు కదా. ఇన్ని రోజుల తర్వాత అందరినీ కలుస్తున్నా కదా, అందుకే కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. అర్జున్ని కలుస్తున్నా అని ఆనందంలో అసలు ఈ భూమి మీద ఆగడం లేదుగా. ముందు నువ్వు పిచ్చి పనులేమీ చేయకుండా జాగ్రత్తగా వెళ్ళు. నందు, నువ్వు భయపడకు, నేను జాగ్రత్తగా వెళ్తాను. అయినా అసలు నేను ఎప్పుడైనా అలా చేశానా? నేను గుడ్ గర్ల్ కదా. వామ్మో, గుడ్ గర్లా? కామెడీ చేయకు మీరా అంటాడు రాహుల్. నేనేం కామెడీ చేయట్లేదు, ఐఎమ్ సీరియస్. అవునా? నీకు అస్సలు సూట్ అవ్వని వాటి గురించి ఎందుకు మీరా? సిద్ధు, నువ్వు కూడానా? మీరా, ఇప్పుడన్నా అర్థమైందా నీకు? ఏమని నందు? మీరా, నువ్వింత ట్యూబ్లైట్ అనుకోలేదు నేను. నీకింకా బల్బు వెలగలేదనుకుంటా. అవును, అదంతే, అందుకేగా నా భయమంతా. కారు ఆపండి. ఏమైంది మీరా? ఏం కాలేదు, బస్ స్టాండ్ వచ్చింది. అది మాకు తెలుసు మీరా, కానీ స్టాప్ ఇక్కడ లేదు. నందు, నీకు అర్జున్కి నిజంగా అవార్డు ఇవ్వాలి. ఎందుకు రాహుల్? మీరాని భరిస్తున్నందుకు. అర్జున్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు అర్థమవుతుంది. అవును, ప్రతిరోజు ఏదో ఒక అడ్వెంచర్ చేస్తుందేమో, ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు.
అయ్యో, ఫ్రెండ్ వెళ్ళిపోతుందని ఒక్కరికి బాధ లేదు. తీరిగ్గా నా మీద జోకులు వేసుకుంటున్నారు. అవును కదా, మర్చిపోయాం. అందరూ కాసేపు బాధపడండి. మీరా, బస్ వచ్చింది. "హ్మ్, సరే, నేను వెళ్తున్నా ఇంకా" అని బస్ వైపు నడుస్తూ ఉంటుంది. సిద్ధు, రాహుల్, నందు ముగ్గురు వచ్చి, "మేము నిన్ను చాలా మిస్ అవుతాం మీరా" అని హగ్ చేసుకుంటారు. "నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నా. పెళ్ళికి అందరూ తప్పకుండా రండి." "ఓయ్ కోతి, స్పెషల్గా నువ్వు." రాహుల్, "మళ్ళీ స్టార్ట్ చేసావా? ఇంకోసారి కోతి అన్నావనుకో." "సరే, నీకు కోతి నుంచి మంచి కోతికి ప్రమోషన్ ఇస్తున్నా, పండగ చేసుకో." "నిన్ను" అని తల మీద మొట్టికాయ వేస్తాడు. "అబ్బా, నీ ప్రమోషన్ క్యాన్సిల్, నువ్వు పిచ్చి కోతి. నీకొకటి తెలుసా, కోతి ఫ్రెండ్స్ కూడా కోతులే." "సరే గాని ముందు నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఇంకా వాటర్ బాటిల్ ఉందిగా, మళ్ళీ వాటర్ అనుకుని మందు తాగావనుకో, ఇంకా అంతే సంగతులు." "హా, ఉంది. నువ్వు నన్ను భయపెట్టకు రాహుల్. వెళ్ళగానే కాల్ చేయి మీరా." "హా, ఓకే సిద్ధు. నందుని జాగ్రత్తగా చూసుకోండి." అందరూ మీరాకి సెండ్ ఆఫ్ ఇస్తారు. నెక్స్ట్ డే మీరా ఢిల్లీ రీచ్ అవుతుంది. అర్జున్ ఇంకా ప్రసాద్ మీరాని రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. "అంకుల్, నాన్న వాళ్ళు రాలేదా?" "ఇంట్లో పనుల్లో కొంచెం బిజీగా ఉన్నారా, అందుకే మేము వచ్చాం." "ఓ, సరే పద, ఇంకా ఇంటికి వెళ్దాం" అని వాళ్ళ ఇంటికి తీసుకువస్తారు. "అంకుల్, నేను మా ఇంటికి వెళ్తాను. ఎలాగో వచ్చాను కదా, నావి కొంత లగేజ్ ఇక్కడే ఉంది, అది తీసుకువెళ్తాను." "సరేరా, నీ ఇష్టం." మీరా తన రూమ్కి వెళ్తుంది. వెనకాలే అర్జున్ కూడా వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే డోర్ లాక్ పెట్టేసి మీరాని గట్టిగా హగ్ చేసుకుంటాడు. "నిన్ను చాలా మిస్ అయ్యాను తింగరి. నువ్వెప్పుడు వస్తావా అని ఎంతలా వెయిట్ చేశాను. ఈ వారం రోజులు నాకెన్నో సంవత్సరాలుగా గడిచాయి. నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యానురా. ఇంకెప్పుడు నీకు దూరంగా వెళ్ళను" అని అర్జున్ని హగ్ చేసుకుంటుంది. "నువ్వు వెళ్తాను అన్నా నేను వెళ్ళనివ్వను. ఐ లవ్ యూ తింగరి" అని మీరా ముఖాన్ని తన చేతిలోకి తీసుకుని నుదుటి మీద కిస్ చేశాడు. "ఐ లవ్ యూ టూ అర్జున్." "అర్జున్, నీకు చాలా విషయాలు చెప్పాలి." "హా, చెప్పు, వింటాను" అని మీరాని అలానే చూస్తూ ఉంటాడు. "ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను. ఇప్పుడు చాలా పనులున్నాయి" అని తన వస్తువులు తీసుకుని కిందకి వెళ్ళిపోతుంది. రాక్షసి. "అంకుల్, పదండి ఇంక వెళ్దాం." "హా, సరే." మీరా ఇంకా ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాసేపటికి విజయ ఇంటికి వస్తుంది. అలా కూర్చుని రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఈలోపు అక్కడున్న ఫోన్ రింగ్ అవుతుంది. ఈ మొబైల్ ఎవరిది? మేబీ అర్జున్ ఆఫీస్ ఫోన్ అనుకుంటా. "అర్జున్, అర్జున్, ఎవరో సిద్ధు అంట, ఇందాకటి నుంచి కాల్ చేస్తున్నాడు." "సిద్ధువా? ఆ పేరుతో నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరే. అయినా నా మొబైల్ ఇక్కడే ఉంది పెద్దమ్మ." "మరి ఇదెవరిది?" "ఓహ్, ఇదా? మీరా ఫోన్ పెద్దమ్మ. ఆ తింగర్ది ఇంటికి వెళ్ళే హడావిడిలో మొబైల్ మర్చిపోయిందనుకుంటా." "అర్జున్, ఈ సిద్ధు ఎవరు? ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడు?" "ఏమో పెద్దమ్మ, నాకూ తెలియదు. నాకు తెలిసి అసలు ఆ పేరుతో మీరాకి ఫ్రెండ్స్ ఎవరూ లేరు." "అయితే నీకు తెలియకుండా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారనుకుంటగా ఆ మీరాకి." "ఉంటే ఏమైంది పెద్దమ్మ, అదేమీ తప్పు కాదు కదా." "ఉండటం తప్పు కాదురా, ఆ విషయం నీకు చెప్పకుండా ఉండటం తప్పు." "ఏం కాదులే పెద్దమ్మ, నాకు మీరాపై నమ్మకం ఉంది. తను నా దగ్గర ఏ విషయం దాచదు. ఒకవేళ చెప్పకపోయినా ఏమైంది, తర్వాత చెప్తుంది." "నువ్వు ప్రతిదానికి తనని వెనకేసుకురాకు అర్జున్. నువ్వు ఇలా చేస్తే రేపు పెళ్ళయ్యాక ఆ పిల్ల ఎవరిని లెక్క చేయదు. మీరా అలా ఎప్పటికీ చేయదు. తన గురించి నాకు తెలుసు." "ఏం తెలుసు అర్జున్ నీకు? వద్దంటే మీరు నా మాట వినలేదు. జాబ్ చేస్తానని చెప్పింది, పూణే వెళ్ళింది. అక్కడెవరితో తిరిగిందో ఏమో, అన్నీ నీకు చెప్తుందా? ఇది చాలన్నట్టు మళ్ళీ వాడెవడో ఇందాకటి నుంచే తెగ ఫోన్ చేస్తున్నాడు." విజయ అన్న మాటలకి అర్జున్కి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో విజయ మీద అరిచేస్తాడు. "ఇంకా చాలు పెద్దమ్మ, ఇప్పటికే మీరాని చాలా మాటలు అన్నారు. తన గురించి తెలియకుండా మాట్లాడే రైట్ మీకు లేదు. ఇంకొక మాట తన గురించి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. బాగా మాయ చేసిందిరా మీ అందరినీ. నువ్వెంత అరిచినా నిజం అబద్ధం అవ్వదు అర్జున్. అసలు ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదు. అసలు వాళ్ళ స్టేటస్ ఏంటి, మన స్టేటస్ ఏంటి? నీ డబ్బు చూసి తను నిన్ను ప్రేమించింది కాదు, ప్రేమించినట్టు నటించింది. నీకంటే డబ్బున్న వాళ్ళు దొరికితే వాళ్ళతో ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్లెస్ బిచ్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఇట్స్ ఎనఫ్" అని ఆ కోపంలో విజయని కొట్టడానికి చెయ్యి పైకెత్తుతాడు. అప్పుడే మీరాని డ్రాప్ చేసి వచ్చిన ప్రసాద్ అది చూసి అర్జున్ చెంప మీద గట్టిగా కొడతాడు. "నాన్న, అది..." "అర్జున్, ఏంటి నువ్వు చేస్తున్న పని? పెద్దమ్మ మీద చెయ్యెత్తావు. ఇదేనా ఇన్ని సంవత్సరాలు నువ్వు నేర్చుకుంది?" "వాణ్ణేమీ అనకు ప్రసాద్. అయినా వాడికి అసలు ఈ పెద్దమ్మ అంటే లెక్కలేదు" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "సారీ నాన్న, తప్పు చేశాను. ఏదో కోపంలో. కానీ నేను అలా చేయకుండా ఉండాల్సింది." "అవును అర్జున్, విజయ చాలా ఫీల్ అయినట్టుంది. నీ చిన్నప్పటి నుంచి ఆవిడ నిన్ను
తన సొంత బిడ్డలా చూసుకుంది. అలాంటి ఆవిడతో అలా ఎలా బిహేవ్ చేస్తావు నువ్వు? నేను కావాలని చేయలేదు నాన్న. మీరా గురించి తప్పుగా మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. పాపం ఆ పిచ్చిది ఎప్పుడూ అందరూ హ్యాపీగా కలిసి ఉండాలనుకుంటుంది. ఈ రోజుల్లో జెండర్ డిస్క్రిమినేషన్ లేదు, ఆల్ ఆర్ ఈక్వల్ అంటున్నారు. మరెందుకు నాన్న? అమ్మాయి జాబ్ చేస్తే తప్పు, వేరే అబ్బాయితో మాట్లాడితే తప్పు. హౌ కెన్ ఎనీవన్ డిసైడ్ ఏ గర్ల్ క్యారెక్టర్ బై దీస్ థింగ్స్? వాళ్ళ లైఫ్ వాళ్ళకి నచ్చినట్టు ఉండే రైట్ కూడా లేదు. అసలు మీరా ఏం తప్పు చేసిందని పెద్దమ్మ తనను అన్ని మాటలు అంటున్నారు? నన్ను ప్రేమించిందన్న ఒక్క రీజన్ వల్ల తన క్యారెక్టర్ని బ్యాడ్ అని ఎలా అంటారు? నేను కూడా తనని లవ్ చేశాను కదా, మరి అలా అయితే నా క్యారెక్టర్ కూడా బ్యాడా? అలా కాదు అర్జున్. మరి లేకపోతే ఏంటి నాన్న? పెద్దమ్మ కూడా ఒక ఇండిపెండెంట్ బిజినెస్ ఉమెన్ కదా, తనకి అన్నీ తెలిసి కూడా ఎందుకు మీరాని అలా అంటున్నారు? నువ్వన్నది కరెక్టే. విజయ అలా మీరా గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అలా అని పెద్దమ్మని కొట్టడానికి వెళ్ళడం కరెక్ట్ కాదు అర్జున్. నీకోసమే కదా తను ఇక్కడికి వచ్చింది. ఇంకెప్పుడు అలా చెయ్యను అని నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్ నాన్న, ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను. సరే, ముందు వెళ్ళి విజయ్కి సారీ చెప్పు. కానీ నాన్న, పెద్దమ్మ చేసింది కూడా తప్పే కదా. అవునరా, ఇప్పుడు నువ్వు వెళ్ళి సారీ చెప్తే ఏమవుతుంది చెప్పు? ఇలాంటి విషయాలు పెద్దవై ఫ్యామిలీ విడిపోయే వరకు వెళ్తాయి. దాని బదులు సారీ చెప్తే ఈ ప్రాబ్లం ఇక్కడితో సాల్వ్ అయిపోతుంది కదా. చూడర్జున్, మనం ఎప్పుడూ రిలేషన్స్ని నిలబెట్టుకోవాలి, కానీ బ్రేక్ చేసుకోకూడదు. తను మీరాని అలా అంది అన్న ఒక్క రీజన్తో తను నేను ఎంత బాగా చూసుకుందో మర్చిపోతావా? ఇన్ఫ్యాక్ట్ నీ మీద ఉన్న అతి ప్రేమయే విజయను అలా మాట్లాడేలా చేసింది. తనకి చెప్పకుండా నువ్వు నీ లైఫ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకున్నావు అని బాధపడుతుందేమో. ఇంకా తనకి మీరా గురించి ఏమీ తెలియదు. ఏదో 1 or 2 ఇన్సిడెంట్స్ వల్ల తనకి మీరా మీద అలాంటి ఇంప్రెషన్ పడిందేమో. సో ఒకసారి వెళ్ళి నువ్వు విజయ్తో మాట్లాడర్జున్. అండ్ ఇక్కడ జరిగిందేది మీరాకి చెప్పకు, తనకి తెలిస్తే చాలా బాధపడుతుంది. ఓకే నాన్న, నేను ఇప్పుడే వెళ్ళి పెద్దమ్మతో మాట్లాడతాను. సరే వెళ్ళు. అర్జున్ విజయ రూమ్కి వెళ్తాడు. విజయ బెడ్ మీద కూర్చుని ఉంటుంది. అర్జున్ అక్కడికి వెళ్ళి, సారీ పెద్దమ్మ, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. అయినా నువ్వు ఇప్పుడు పెద్దవాడివి అయ్యావు కదా, ఇంక నీకు పెద్దమ్మతో ఎందుకు? అలా అనకమ్మా, నేనెంత పెద్దవాడినైనా ఎప్పటికీ నీ కొడుకునే కదా. లేదు అర్జున్, నువ్వు మారిపోయావు. అమ్మా సారీ, ఇంకెప్పుడూ ఇలా చేయను అని విజయ కాళ్ళు పట్టుకుంటాడు. అర్జున్, ఏం చేస్తున్నావు? పైకిలే. లేవను. నువ్వు క్షమించావు అంటేనే లేస్తా. సరే క్షమించా, ఇంకలే. అయినా కాళ్ళు పట్టుకోవడం ఎందుకురా? అమ్మ కాళ్ళు పట్టుకోవటం తప్పేమీ కాదు. నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదా అమ్మా. రియలీ సారీ అమ్మా. ఇట్స్ ఓకే అర్జున్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.